ఆర్డర్స్ తగ్గించేసి సిలిండర్ల కొరతతోటి కూడా ఆర్డర్స్ తగ్గించి చికెన్ సెంటర్లకు రాకుండా ఎక్కువ ఫిష్ వైపు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఫిష్ ధరలు చాలా చౌకగా ఉన్నాయి కాబట్టి ఫిష్ వైపు వెళ్తూ ఉన్నారు. మరి ఎందుకు అంటే వీళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే కూడా కొన్ని కారణాలు చెప్తూ ఉన్నారు. మాకు కిలో మీద 30 రూపాయలు 40 రూపాయలు అన్నా కనీసము కమిషన్ రేటు పెరిగితే బాగుంటుంది అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. పక్క మాకు 10 రూపాయలు పెరిగితే గిట్టుబాటు లేదు అంటున్నారు. ఈ చికెన్ సెంటర్ యజమానికి మరి కాల్ చేసి ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే క్లోజ్ చేసి వెళ్ళారు కాబట్టి ఒక్కసారి వాళ్ళ డిమాండ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేస్తే గనక చూద్దాం. రింగ్ అవుతుంది. హలో భయ్యా, నమస్తే భయ్యా. మేము మీడియా నుంచి మాట్లాడుతున్నాం భయ్యా, ఆర్టీవీ. ప్రస్తుతం ఇక్కడ మీ చికెన్ సెంటరు క్లోజ్ చేశారు కదా భయ్యా, ఈరోజు సమ్మె నిర్వహిస్తున్నాము అన్నారు. అంటే మామూలుగా ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి, ఎందుకు సమ్మె నిర్వహిస్తున్నారని తెలుసుకుందామని కాల్ చేసాం భయ్యా. అవుట్ ఆఫ్ లో ఉన్నారా భయ్యా? ఓకే, అవుట్ ఆఫ్ లో ఉన్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళ డిమాండ్స్కి తగ్గట్టుగా మేము సమ్మె నిర్వహిస్తున్నాము అన్నారు. కానీ ఎవరు కూడా మాట్లాడడానికి ఆసక్తి అయితే చూపించడం లేదు. మరి కిలో మీద దాదాపు 30 నుంచి 40 రూపాయల వరకు రేట్లు పెంచినట్లయితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందా అనేది కూడా దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి అదే విధంగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళను కూడా దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పౌల్ట్రీ కంపెనీ వాళ్ళు మరి వాళ్ళు రేట్లను పెంచుకొని వీళ్ళకు కమిషన్ రేట్లను ఎందుకు పెంచట్లేదు అనే కోణంలో కూడా చికెన్ సెంటర్ యాజమాన్యాలు మొత్తం కూడా ఆగ్రహానికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకవేళ మాకు కమిషన్ రేట్లు పెంచకపోతే మాత్రము మా సమ్మెను ఉద్రిక్తం చేస్తాము, మా పోరాటాన్ని అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా కూడా ఈ వేసవి కాలం వచ్చింది అని అంటే ముఖ్యంగా ఎగ్స్ రేటు కానీ చికెన్ రేట్లు కానీ తగ్గుతూ ఉంటాయి మామూలుగా అయితే.